దేవుని మనకి మహిమ కంత ప్రభావం కలుగును గాక. ఒకసారి మనమందరం ఆదికాండము 32వ అధ్యాయానికి పరిశుద్ధ గ్రంథం తిప్పుదాం. Let us turn our books to the book of Genesis, chapter 32. ఇరవై 23వ వచనం నుంచి కొద్ది మాటలు చదువుకుందాం. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటిచ్చి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగుట్టి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడగూడు పసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించదే గాని నిన్ను పోనీయనను. ఆయన, నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనను. అందుకైన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని అయినను నా ప్రాణము దక్కినది ఆ స్థలమునకు దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలని పేరు పెట్టెను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాలం మరొకసారి నీ యొక్క సన్నిధిలో నీ యొక్క వాక్యం వద్దకు మేమందరం వచ్చి త్వరలో వంచుతూ ప్రార్థన చేయుచుండగా చదవబడిన వాక్యంలోంచి నాతోనూ మాతోనూ సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి ఈ దినం మాకు కావాల్సిన మాటలు దయచేసి మా ఆలోచనని ప్రభా సంపూర్ణంగా నువ్వు తిప్పుకొని మా సాక్ష్యాలను పూర్తిగా నీ స్వాధీనం తీసుకుని నడిపించి మహిమను పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ పేరుట ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటూ ఉన్నాం. ఆమేన్. God bless you. దయచేసి కూర్చున్నాం. Praise the Lord. మనం చదివిన లేఖనం ఏదైతే ఉన్నదో ఇదందరికీ దాదాపుగా పరిచయం ఉన్న లేఖనం. చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మనకి లేఖనము దగ్గరికి మనం రావటం కూడా జరిగింది. అయితే ఈ రాత్రి మరి దేవుని యొక్క ప్రవక్త యొక్క కోణం నుంచి మనం చూసినప్పుడు ఇది సంపూర్ణంగా నూతనంగా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనం ఆ కోణంలో చూద్దాం. మొట్టమొదటి మాట మీరు చూస్తే 23వ వచనంలో ఒక మాట ఉన్నది, యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసింది. ప్రజల్లో చూడండి, ఏరు యువతల యాకోబు జీవితము, ఏరు అవతల యాకోబు జీవితం. ఇది మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి. రెండోది, యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఇదంతా ఎక్కడ జరిగినది, ఎందుకు జరిగినది అంటే ఇంకొంచెం మనం డీటెయిల్గా తీసుకుంటే యాకోబుకి కుమారుడు పుట్టాడు. ఏ కుమారుడు? యోసేపు. యోసేపు పుట్టిన తర్వాత యాకోబు అంటున్నాడు, నేను మా నాన్న ఇంటికి వెళ్ళాలన్నా. అప్పుడు దాకా మా నాన్న ఇంటికి వెళ్తానల్లా. వాస్తవం మీరు గమనిస్తే పాత నిబంధనలో యోసేపు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తుకి సాదృశ్యం. ఇప్పుడు అలా మాట్లాడుకుంటే యాకోబు ఇంట్లో పుట్టింది ఎవరు? యేసుక్రీస్తు పుట్టినాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు పుట్టాడో అప్పుడు దాకా మోసాలు చేస్తున్న యాకోబు, అప్పుడు దాకా ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తున్న యాకోబు, అందరినీ వ్యాపారులను మోసం చేస్తున్న యాకోబు, ఎప్పుడైతే యేసుక్రీస్తుకి సాదృశ్యమైన యోసేపు ఇంట్లో పుట్టాడో ఏమన్నాడంటే, నేను మా ఇంటికి వెళ్ళాలి. ఎందుకని వెళ్ళాలంటే యాకోబు మొట్టమొదటిగా మోసం చేసింది ఎవరిని? తండ్రిని, తర్వాత అన్నని, తర్వాత మామగారిని, తర్వాత అందరిని మోసం చేసుకుంటానే వస్తున్నాడు. యాకోబు ప్రతి దానిని మోసం చేసుకుంటానే వస్తున్నాడు. అయితే ఎప్పుడైతే యోసేపు వాళ్ళ ఇంట్లో జన్మించాడో ఇప్పుడు యాకోబు మొట్టమొదటిగా తన ఇంటికి తిరిగి వెళ్ళాలనుకున్నప్పుడు యాకోబుకు సంగతి తెలుసు. ఇంటికి తిరిగి వెళ్ళాలంటే ఎవరినైతే మోసం చేశాడో వాళ్ళందరినీ క్షమాపణ అడగాలి. ఈరోజు మనందరి పరిస్థితి కూడా అదే. భూమి మీద మనం ఏ రకంగా స్థితిలో ఉన్నామో, ఏం మోసాలు చేశామో, ఏం దొంగతనాలు చేస్తామో, ఏం అబద్ధాలు చెప్పామో, ఎటువంటి జీవితం జీవించామో తెలియదు. కానీ మన ఇంటికి మనం వెళ్ళాలంటే ప్రతి చోట నువ్వు ఎక్కడ తప్పు చేశావో అక్కడ నువ్వు ఒప్పుదలకి రావాల్సింది. ఒప్పుదలకి రాకుండా, దేవుడి దగ్గర అంగీకరించకుండా, మన పాపాలు క్షమించబడకుండా, పశ్చాత్తాపం కలిగి ఉండకుండా మనం దేవుని రాజ్యం వెళ్ళటము అసాధ్యము. స్పష్టంగా బైబిల్లో చెప్తున్నది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట
అసాధ్యము. నీ విశ్వాసం కలిగి ఉన్నావంటానికి రుజువు ఏంటంటే, ఒకటే రుజువు, దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడటము, వాక్యానికి కట్టుబడటము, ఎక్కడ నువ్వు క్షమించాలో అక్కడ క్షమించబడటము, అలాగే నువ్వు క్షమించటము, అలాగే నువ్వు ఎక్కడైతే క్షమాపణ పొందుకోవాలో అక్కడ పశ్చాత్తాపంతో క్షమాపణలు పొందుకున్నాకే నువ్వు దేవుని యొక్క రాజ్యానికి తిరిగి వెళ్ళేవాడిగా ఉంది. కాబట్టి నా పాపాలు ఒప్పుకోకుండా, తప్పులు ఒప్పుకోకుండా, అబద్ధాలు మోసాలు ఒప్పుకోకుండా దేవుని రాజ్యానికి వెళ్ళటం అసాధ్యం. అందుకని బైబిల్లో స్పష్టంగా ఒక మాట ఉన్నది. ఏం మాట ఉన్నదంటే, తన మార్గములను పరిశీలన చేసుకుంటా. దావీదు చాలా బాగా చెప్తాడు ఆ మాట. నేను వెళ్ళే దారులను పరిశీలన చేసుకున్నప్పుడు నా మార్గంలో సరైనవి కాదని తెలిసిన తర్వాత నేను పశ్చాత్తాపడ్డాను. అప్పుడు నీ లేఖనములను, దావీదు చెప్తాడు, నీ ఆజ్ఞలను నా కట్టడలుగా చేసుకుంటుంది. నేను అటు ఇటు తొలగిపోకుండా నీ ఆజ్ఞలు నా ముందు పెట్టుకున్నా, దాని వెనకాల నడిచా, కాబట్టి ఇక నేను తొలగిపోయే ప్రసక్తే లేదు అంటున్నాడు. ఎందుకంటే ఆజ్ఞ ఎలాగుండదో దానిలాగా ఉండటానికి దావీదు ఇష్టపడ్డాడు. అందుకనే దావీదు గురించి బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది. దావీదు ఎవరంటే దేవుడి యొక్క హృదయానుసారుడు అని ఒక పేరు సంపాదించుకున్నాడు. ఈరోజు మనమందరం కూడా తిరిగి దేవుని యొక్క రాజ్యం చేరాలంటే, మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా పశ్చాత్తాపం కలిగి ఉండాలి. మనం చేస్తున్న దాని నుంచి పక్కకి తొలగి వెనకకి రావాల్సిన వారమై ఉన్నాం. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలని ఆలోచన కలిగినట్లయితే మనం చేసేవి ఏవైతే ఉన్నాయో, లోకానుసారంగా ఉన్నాయో, వాటన్నిటిలోంచి తప్పక మనం బయటికి రావాల్సి ఉన్నాం. అది చిన్నదా పెద్ద చెప్పొద్దు, ఎంత చిన్నదా చెప్పొద్దు. ఎందుకంటే దేవుని రాజ్యానికి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద మనం జాగ్రత్తగా చూసుకుంటాం. చిన్న చిన్న వాటిని మనం వదిలేసి తప్పులోను పాపలోను ఎక్కువ నిలబడిపోతాం. ఈ చిన్నదే కదా, ఏం కాదు కదా అనుకుంటాం. చూడండి, ఒక సామెత ఒకటి ఉన్నది, పెద్ద ఓడను కూడా చిన్న రంధ్రం ముంచేయగలదు. అలాగే ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత పెద్ద వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అయినా కూడా చిన్న బలహీనత అతను దేవుని రాజ్యానికి పోనీయకుండా ఆపగలదు. కాబట్టి నువ్వు పెద్ద వాటిని సరి చేసుకోగల శక్తి నీకు ఇచ్చినప్పుడు చిన్న వాటిని సరి చేసుకోవటం నీకు తక్కువ సమయం పట్టే పనే కదా. కాబట్టి త్వరగా దాంట్లో వచ్చి మనం బయటకు వస్తుంది మేలు కదా. ఇప్పుడు చూడండి, యాకోబు తన జీవితం మొత్తం జీవించిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నేను వెళ్ళాలంటే ముందు నా తప్పును ఒప్పుకోవాలి, అబద్ధాన్ని ఒప్పుకోవాలా, చేసిన మోసాన్ని ఒప్పుకోవాలా, పశ్చాత్తాప కలిగి ఉండాలా. చూడండి, తప్పు చేసి ఒప్పుకోవటం వేరు, పశ్చాత్తాపంతో దాన్ని ఒప్పుకోవటం వేరు. ఇక్కడ యాకోబు ఆశిస్తున్నది ఏంటంటే పూర్తిగా పశ్చాత్తాపం కలిగి ఒప్పుకోవాలని కోరుకుంటున్నాను. తన ఇంటికి వెళ్ళడానికి ముందు మీరు గమనించినట్లయితే తను ఒక్కడే ఆగిపోయి తన భార్యల్ని, తన పిల్లల్ని, తనకున్న ఆస్తిని మొత్తాన్ని ముందు పంపిస్తాడు. ఎందుకంటే ఏశావు వస్తున్నాడని తెలుసుకున్నాడు చంపడానికి. యాకోబు వస్తాడని తెలిసి ఏశావు ఎదురొస్తున్నాడు. ఇప్పుడు నేను సమాధాన పడాలి, తనకున్న కోపాన్ని తీసేయాలి, ఒప్పుదల కలిగి ఉండాలని ప్రతి ఒక్కదాన్ని ఒప్పుకుంటూ ముందే అన్నిటినీ సమాధానంగా పంపిస్తున్నాడు. ముందు పనివారిని పంపించాడు. పనివారిని పంపించిన తర్వాత ఆ పనివారికి ఒక మాట చెప్పాడు, మీరు ఎవరని అడిగితే ఇదిగో నీ దాసుడైన యాకోబు యొక్క సేవకులు మేము, ఇక్కడి నుంచి నీ సేవకులము అని చెప్పాడు. అంటే సంపాదించేది మొత్తం వదిలేశాడు. మీరు గమనించండి, కొత్త నిబంధనలో యేసు క్రీస్తు నిత్యరాజ్యం వెళ్ళటానికి ఏం చేయాలని చెప్పి యవ్వనస్తులైన ధనవంతులు అడిగినప్పుడు యేసుకు చెప్పిన మాట జ్ఞాపకం ఉన్నదా? నీ ఆస్తిని మొత్తం అమ్మేసి బేదలకి ఇచ్చి వెంబడించమన్నాడు. ఇప్పుడు యాకోబు ఆ పెనుయల్ దగ్గర ఆగినప్పుడు ఏముంది యాకోబు ఆస్తి? కుటుంబం ఉన్నదా? ఆస్తి ఉన్నదా? పనివారు ఉన్నారా? ఎవరు లేరు, అందరిని పంపించేశారు. ఇప్పుడు యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. ఎందుకని మిగిలిపోయాడంటే ఇదంతా ఎలాగొచ్చిందో యాకోబు తెలుసు. ఇంక నాకు ఇది అవసరం లేదు, సత్యం ఏంటో తెలిసింది, నా దారులు పరిశీలన చేసుకున్నాడు. ఇప్పుడు ఒక స్థలంలో కూర్చొని ప్రార్థనకి పూనుకున్నాడు. ఎటువంటి ప్రార్థన అంటే పశ్చాత్తాపడి తనకున్నది ఏదైతే ఉన్నదో దాన్ని మొత్తాన్ని ఒప్పుదలకి తీసుకొచ్చిన తర్వాతే నేను నా తండ్రి ఇంట్లో అడుగు పెట్టాలి. నేను పూర్తిగా సమాధాన పడ్డాకే నా అన్న ముఖాన్ని నేను చూడాలి. ఈరోజు ఈ రాత్రి ప్రభురాత్రి భోజనంలో దేవుడు కూడా మన దగ్గరికి వచ్చే ముందుగానే మనము కూడా యాకోబు వలె మనకున్న సమస్తాన్ని ఒప్పేసుకుంటే తిరిగి మన తండ్రిలో చేరలేమో? మనం నిశ్చయంగా చేరగలం. ఇది దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. ఇది అందుకే నేను అంటాను, దేవుడు ఏ చిన్న అవకాశం ఇచ్చినా దాన్ని మనం వదులుకోవాలి. అక్కడ మాట ఉంచండి, 24వ వచనం, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఎంత సంపాదించారంటే యాకోబు చేసిన బిజినెస్ ఏది లాస్ లేదు, అన్నీ బాగానే జరిగినాయి. ఎందుకంటే యాకోబు మోసంతో చేశాడు. అయితే ఇక్కడ కానీ మీరు గమనిస్తే తనకున్నది మొత్తం వదిలేసి ఒక్కడిగా, అంటే దేవుడు యొక్క సన్నిధిలో గడపటానికి నేను ఒక్కడనే అన్న సంగతి అర్థం చేసుకున్నాను.
నాకు ఎవరు లేరు అన్న సంగతి అర్థం చేసుకున్నాడు. దేవుని యొక్క రాజ్యానికి అంటే తిరిగి తన ఇంటికి వెళ్ళాలంటే తన దగ్గర ఉన్న సమస్తాన్ని ముందు పంపించేసి తన చేతులు ఖాళీ చేసుకున్నాడు. కరెక్ట్గా మాట్లాడు. ఇప్పుడు ఏ ఒత్తిడి లేదు, ఏ బాధ లేదు, సంపాదించాలన్న కోరిక లేదు, ఏమీ లేదు. అన్నిటినీ తీసేసుకొని జీరో చేసుకొని ఇప్పుడు ప్రార్థనలోకి వచ్చాను. ఈరోజు నేను అందరికీ ఒకే మాట చెప్తా, నిజంగా నువ్వు ప్రార్థన చేయాలనుకుంటే నీవు ఎవరో, నీ స్థానం ఏంటో, నీ స్థితి ఏంటో, నీ సంగతి ఏంటో, వెనకున్నది ఏంటో, ముందున్నది ఏంటో, బ్యాంకులో ఉన్నదేంటో, ఆస్తి కానీ మొత్తం జీరో చేసుకొని ఇప్పుడు మనం దేవుడి దగ్గర కూర్చుంటాం. వినబడలేదు నాకైతే. నిజంగా నువ్వు అప్పుడు కానీ దేవుడి దగ్గర కూర్చుని నేను అంటాను, దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాను. చాలాసార్లు మన స్థితి మన స్థానంలో ఉండి మనం ప్రార్థన చేయటం వల్ల దేవుడు మనం కలవలేకపోయాం. ఒక్కసారి ఆ స్థితి కిందకి దిగి, అది ఒక రకంగా మాట్లాడేది వ్యర్థమైన స్థితే. మనం చెట్లు ఎక్కేయన్నీ వ్యర్థమైన చెట్లు అవన్నీ, దాని నుంచి కిందకి దిగితే ఎంత బాగుంటుంది. మొన్న ఒక సేవకుడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఆ మాట నాకు చాలా ఆకర్షించింది. అది నిజం, అది ఆకర్షించాలని కూడా నిజం. అది ఆయన చెప్పింది ఏంటంటే, మనలో చాలా మంది ధనవంతులు కాము. నిజమేనా కాదు? ఉన్నారు ధనవంతులు ఎవరుంటే దయచేసి చేయొద్దు. ఎవరం కాదని అనుకుంటున్నాను నేను. ఎవరం కాదు కదా, మనం ఎవరు ధనవంతులం కాదు. అయితే ఆయన అన్నాడు, మనం కొన్నిట్లో ధనవంతులు ఉన్నాం. ఏంటి కొన్నిట్లో ధనవంతులు అని ఆయన చెప్పాడు. పొగరులో ధనవంతులు, గర్వంలో ధనవంతులు, అసూయలో ధనవంతులు, కోపంలో ధనవంతులు, ఈర్ష్యలో ధనవంతులు, దీంట్లో ధనవంతులు అని. మరి దాంట్లో ధనవంతులం అయితే మనం దేవుని రాజ్యం పోగలవా? మనమేమనుకుంటున్నాం, డబ్బు ఎక్కువైపోతే దేవుని రాజ్యం పోలేము మనం అనుకుంటున్నాం. అయితే వాస్తవంగా ఏంటంటే, డబ్బు ఎక్కువైతే ఎలాగో దాని మీద శ్రద్ధ ఎక్కువైపోద్ది కాబట్టి అన్నిటి మీద శ్రద్ధ పెట్టలేం. దేవుడి దగ్గర రావడానికి కూడా కష్టం అవుతుంది. అయితే ఇవన్నీ ఉండటం వల్ల నువ్వు దేవుడి దగ్గర వచ్చినా ప్రయోజనం లేకుండా. కాబట్టి నేను వచ్చి పరలోక రాజ్యం పోకపోతే ఇంకా బాధ కదా. మన కింద భక్తి చేసామనుకుని పరలోకానికి వెళ్తే గుమ్మం దగ్గర ఆపేస్తే ప్రయోజనం ఏమున్నది. అందుకని యాకోబు ఈ సంగతి తెలిసి తనను తాను సరి చేసుకోవడానికి ఇంతకన్నా గొప్ప మార్గం లేదు. ఈరోజు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ప్రార్థనలో మనం సరి చేసుకోవడానికి ఇదే దేవుడు ఇచ్చిన మార్గం అని కానీ కూర్చున్నట్లయితే నేను అంటున్నాను, యాకోబు దగ్గరికి వచ్చిన దూత మన దగ్గరికి రాగలడు. అక్కడ సంధించిన దేవుడు మనల్ని సంధించగలడు. అక్కడ యాకోబుని సరి చేసిన దేవుడు మనల్ని సరి చేయగలడు. ఇక్కడ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, యాకోబుతో తెల్లవాళ్ళ వరకు అతను పోరాడిన తర్వాత తాను అతన్ని గెలవకుండుట చూచి ఎటువంటి పట్టుదల కలిగి ఉన్నారంటే, ఎట్లాగైనా నేను నా కుటుంబాన్ని చేరాలి, దానికి తగిన ఆశీర్వాదం నాకు కావాలి, ఇంకా నాకు బలము కావాలి. కరెక్ట్గా మాట్లాడతారు. కొన్నిసార్లు చూడండి, ఒక తప్పు, ఒక పాపము, ఒక అబద్ధము, ఒక మోసము ఒక వ్యక్తిని మనం చేసిన తర్వాత ఆ వ్యక్తి ఎదురుకుపోవటానికి మనకు కష్టం, ఆ వ్యక్తిని కలవటం మనకు కష్టం, ఆ వ్యక్తితో మాట్లాడటం కష్టం. ఇంకా కరెక్ట్గా మాట్లాడితే తప్పు చేసిన వ్యక్తి తప్పు ఎవరి విషయంలో అయితే చేశాడో వాని కళ్ళల్లోకి చూడాలంటే వాడి ముఖం సరిపోతుంది. ఇప్పుడు యాకోబు పరిస్థితి, అన్న ముఖం చూడాలి ఇంటికి పోతే, నాన్న ముఖం చూడాలి ఇంటికి పోతే, తప్పు చేస్తే నా అక్కడి నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇప్పుడు తిరిగి అక్కడికి వెళ్ళాలంటే సమాధానం కావాలి. ఇప్పుడు దానికి ధైర్యం కావాలి, బలము కావాలి, సపోర్ట్ కావాలి. ఆ సహకారం కొరకు యాకోబు అందరిని పంపించేస్తే ఒంటరిగా దేవుడి దగ్గర ఒప్పుదల కలిగి ఉండి సమాధానం పడి తన తండ్రి ఇంటికి పోవాలనుకుంటున్నాను. ప్రజలో దేవుని నామానికి మహిమ. అక్కడ ఒక మాట ఉన్నది, తాను అతన్ని గెలవకుండా చూచి తొడగుట్టి మీద అతనికి వచ్చెను. అప్పుడు అతడు ఆయనతో, పెరుగులాట వలన యాకోబు తొడగూడు వసిలేను. ఆయన తెల్లవాచున్నది కనుక నన్ను పోనీయమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించగా నిన్ను పోనీయనను. అందుకే ఆయన, నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. ఇప్పుడు ఆ మాట పలుకుతున్నది ఎవరు? దూత పలుకుతా ఉంది. దూత అంటున్నాడు చూడండి, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఇప్పుడు మోసగాడు అనే పేరు దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకున్న తర్వాత, పొందుకోవడానికన్నా ముందు యాకోబు పేరు మార్చబడింది, పోరాడేవాడని పేరు మార్చబడింది. ఆ తర్వాత అక్కడ ఒక మాట చూడండి, అందుకే ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించింది. పేరు అడిగాడు, నువ్వు ఎవరివి? ఒకవేళ నేను దేవుడితో పోరాడుతున్నానేమో, ఇంకెవరితో పోరాడుతున్నా తెలియక భయం వచ్చి యాకోబుకి ఎవరో తెలియక నీ పేరేంటి అడిగినప్పుడు ఆయన పేరు చెప్పాల, కానీ నువ్వు అడిగావు కాబట్టి నీకు ఆశీర్వాదం ఇస్తాను, ఆశీర్వాదం ఇచ్చాడు. పేరు మార్చాడు, ఆశీర్వాదం పొందుకున్నాను. ప్రజల్లో ఇప్పుడు దేవుని చిత్తమైతే అంశం దగ్గరికి వస్తున్నా. 30 వచ్చాం, 32-30. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలని పేరు పెట్టాను. ప్రజల్లో అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమైను. అప్పుడు అతడు
తొడ కుంటుచు నడిచెను. Praise the Lord. నది అవతల యాకోబు ఎలా నడిచాడంటే చాలా చక్కగా నడిచాడు. ఎలాగున్నాడంటే మోసగాడు చక్కగా నడిచాడు, మోసం చేసేవాడు చక్కగా నడిచాడు, సంపాదన ఉన్నది చక్కగా నడిచాడు. కానీ ఇప్పుడు ఆస్తిపోయినది, కుటుంబం మొత్తం పంపించేశాడు. ఈయనే ఒక బానిస కింద అయిపోయాడు. ఇప్పుడు తప్పు చేశారు కాబట్టి మొత్తం వదిలేసుకొని మళ్ళీ సున్నా దగ్గరికి వచ్చాడు. కరెక్ట్గా మాట్లాడితే మన భాషలో మళ్ళా కెరీర్ బిగిన్ చేశాడు. బిగిన్ చేసినప్పుడు ఈ నడక ఎలాగుంది? ఇప్పుడు గట్టిగా చెప్తారు ఒకసారి, వినపడలేదండి. నేనంటే నడక మారినది అని వర్తమానంలో వచ్చిన మాట చెప్తా. నా మార్గములు నేను పరిశీలన చేసుకున్న దాంట్లో నుంచి దేవుని యొక్క దూత యాకోబును తాకినప్పటి నుండి అతను వ్యత్యాసం నడిచెను. అతను ఆ చిన్న నదికి ఒకవైపున చక్కగా నడవగలిగిన వ్యక్తి, కానీ వేరొక పక్కన కుంటిగా నడిచే రాజకుమారుడు. రెండింటికి తేడా ఉంది. అటు పక్కనేమో నడిచే వ్యక్తి, కానీ ఇటు పక్కన కుంటుతూ నడుస్తున్నాడు. ఇప్పుడేమో రాజకుమారుడు అయ్యాడు. ఏంటి తేడా అంటే ఇప్పుడు ఇతను దీవించబడ్డాడు, ఇతని పాపాలు క్షమించబడ్డాయి. దేవుని దూత చేత దీవించబడ్డాడంటే తన పాపాలు క్షమించబడ్డాయి. ఈరోజు నేను కూడా అంటున్నా, మనం కానీ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎలాగ ఉండాలంటే చూడండి, సంఘ ప్రార్థన వేరు, కుటుంబ ప్రార్థన వేరు, వ్యక్తిగత ప్రార్థన, ఉపవాస ప్రార్థన వేరు, ఆల్ నైట్ ప్రేయర్ వేరు. వీటన్నిటికీ వ్యత్యాసం ఉన్నది. అయితే వీటన్ని ప్రతి ప్రార్థన శక్తివంతమైనదే. అయితే మనల్ని మార్చే ప్రార్థన మాత్రం వ్యక్తిగత ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన వ్యక్తిగత ప్రార్థనలు దేవుడితో ఎంతసేపు గడుపుతున్నావు అన్న దాని మీదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనే దాని మీదే నీ జీవితం యొక్క నీ భవిష్యత్తు మొత్తం ఆధారపడుతుంది. కాబట్టి చూడండి, సంఘాన్ని నేను వచ్చా, ఆదివారం వచ్చా, శుక్రవారం వచ్చా, కాసేపు కూర్చున్నా, గంటనా, లేదంటే ఉదయం సాయంత్రం వచ్చే ఒక చిన్న షార్ట్ ఒక వీడియోను చూసేస్తే ఇంక అయిపోయి నా జీవితం మంచి క్రైస్తవులాగా ఉన్నాను అనుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే నువ్వు వాక్యం వినగానే క్రైస్తవుడు అయిపోవు. నువ్వు వాక్యం విన్నాక దానికి తగినట్టుగా జీవితాన్ని మార్చుకోవాలంటే నువ్వు దేవుడితో గడిపే సమయమే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. నువ్వు దేవుడితో ఎంత సమయం గడిపావో అదే ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నువ్వు వాక్యానికన్నా ముందు చేసే ప్రార్థన వేరు, వాక్యం విన్న తర్వాత నువ్వు చేసే ప్రార్థన వేరు. బైబిల్ చదవటానికన్నా ముందు చేసే ప్రార్థన వేరు, బైబిల్ చదివాక నువ్వు చేసే ప్రార్థన వేరు. ఎందుకంటే ఆ ప్రార్థనలో నువ్వు దేవుడి దగ్గర మొరపెడతా ఉంటావు, దేవుడి దగ్గర నువ్వు కన్నీరు గారుస్తూ ఉంటావు. దేవుడు నీతో మాట్లాడిన అంశము నీ హృదయంలో గుచ్చుకున్నప్పుడు నువ్వు ఆయన దగ్గర ఒప్పుదలకి రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఆ సమయము ప్రాముఖ్యమైనది మన జీవితంలో. దేవుడు మనల్ని మార్చేది అక్కడే. దేవుడు మనల్ని కొట్టినా, తిట్టినా, సరిచేసినా, గద్దించినా, హెచ్చరించినా, ప్రేమించినా అన్నీ కూడా జరిగేది అక్కడ. కాబట్టి ప్రతి వాక్యము మనతో మాట్లాడుతుందండి. నువ్వు వాక్యపు లోతుల్లోకి చూడగలిగితే ఇది కేవలము వాక్యము కాదు, ఇది పుస్తకంలో భాగము కాదు, లేదంటే యూట్యూబ్లో వచ్చి ఒక వీడియో కాదు అన్న దృష్టిగా నువ్వు పెట్టుకొని కానీ చూసినట్లయితే ప్రతి దాంట్లోంచి దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రతి దాంట్లోంచి ప్రతి చిన్న ప్రార్థనలో కూడా దేవుడు మాట్లాడగల సమర్థుడు. అయితే ఆ చిన్న ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయము దేవుడి పాదాలను తాకేదిగా ఉండాలి. నీ కన్నీరు తాకిందో లేదో నాకు అనవసరం. చూడండి, నీ కన్నీరు దేవుడు చూడడు ప్రార్థనలో. నేను ఎప్పుడు చెప్తున్నా, మీ కన్నీరు దేవుడు ఎప్పుడు ప్రార్థనలో చూడడు, నీ విశ్వాసం చూస్తాడు. నువ్వు నిలబడి చేసావా, కూర్చొని చేసావా, పడుకొని చేసావా, ప్రార్థన దేవుడు చూడ్డు. కానీ నీ విశ్వాసం ఆయన చేరినదా, నీ విశ్వాసం ఆయన తాకినదా, నీ విశ్వాసాన్ని మాత్రమే దేవుడు చూసేవాడిగా ఉన్నాడు. దేవుడికి మరి ఏది అవసరం లేదు, దేవుడికి అవసరం ఒక్కటే, నీ విశ్వాసము. కాబట్టి బైబిల్లో ఈరోజు మనకి అత్యంత ప్రాముఖ్యంగా దేవుడు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, విశ్వాసభరితముగా నువ్వు చేసే ప్రార్థన దేవుడు సన్నిధి చేరుతుంది. కాబట్టి చూడండి, దేవుడు ఎక్కడ కూడా నువ్వు చేసే గొప్ప ప్రార్థనని గొప్ప గొప్ప పదాలు పెట్టి, ట్విస్టులు పెట్టి, అటుదిప్పు ఇటుదిప్పు చేసే ప్రార్థన దేవుడు ఎప్పుడు వినడు దేవుడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన బాగా చేయాలనుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో దేవుడు ఉండడు. నీ హృదయంలోంచి ప్రార్థన చేసినప్పుడు ఇంక పదాలు సరిగ్గా రాకపోయినా దేవుడు ఆ ప్రార్థనలో ఉంటాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయటం కావాలి. ఎటువంటి ప్రార్థన చేయటం దేవుడికి కావాలంటే నీ హృదయ లోతుల్లోంచి ఆయన తాకాల ప్రార్థన. ఇక్కడ యాకోబు చేస్తున్న ప్రార్థన ఏంటి? కుటుంబాన్ని మొత్తం పంపించేసి తన స్థితి స్థానం ఏంటో తెలుసుకొని ఇప్పుడు యాకోబు ప్రార్థన కూర్చున్నాడు. ఈ ప్రార్థనలో యాకోబుకు సంగతి తెలుసు, నేను నా కుటుంబంతో కలిసి మళ్ళా సంతోషించాలి, నేను నా తండ్రికి ఇంటికి వెళ్ళాలి, నా అన్నని క్షమాపణ అడగాలి, నా తండ్రికి క్షమాపణ అడగాలి, అదే సమయంలో నా కుటుంబంతో మొత్తం కలిసి నేను వాళ్ళతో కలిసి జీవించాలని కోరుకుంటున్నాను. ఈరోజు నిజంగా ప్రతి ఒక్కరం కానీ మనం కూడా దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళి అలాగే ఆయనతో పాటు కలిసి జీవించాలనుకున్నట్లయితే ఎన్ని మనం ఒప్పుకోవాలి? పూట ఎంతసేపు మనం ప్రార్థన చేయాలి?
మీరు బైబిల్ కానీ గమనిస్తే సాయంకాలం సమయానికి వాళ్ళందరిని పంపించేసిన దగ్గర నుంచి ప్రార్థనలో ఉన్న యాకోబు తెల్లవారుజాము వరకు ప్రార్థన చేశాడు. మన భాషలో మాట్లాడుకుంటే ఆల్ నైట్ ప్రేయర్. అది ఆల్ నైట్ ప్రేయర్. ఆల్ నైట్ ప్రేయర్లో యాకోబు చేసిన పని ఏంటంటే పోరాడుతూ ఉన్నాడు. ప్రార్థనలో దూతతో పోరాడుతూ ఉన్నాడు. కోప్పడికని ఒక మాట చెప్తా, అదే మనం కానీ ఆల్ నైట్ ప్రేయర్లో ఉంటే దేంతో పోరాడతాం? అంటే ఇప్పుడు చెప్పండి, మనం బలహీనమా కాదా? ఎంత బలహీనలం? ప్రార్థనకు వచ్చినప్పుడు మన నిద్రను జయించలేకపోతున్నామంటే మనం ఇంకా, నా భాషలో మాట్లాడితే, పాలు దాగే వయసులో మనం ఉన్నట్టు. ఎందుకంటే నువ్వు ఏ స్థితిలో ఉండాలంటే అన్నిటినీ జయించే ప్రార్థన చేయగలిగే స్థితికి నీవు వచ్చి ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నావంటే మన దగ్గర పశ్చాత్తాపమే లేదు, ఒప్పుదలే లేదు. ఈ పశ్చాత్తాపమయ్యి ఒప్పుదలయ్యి మారు మనసు వచ్చి ఆ తర్వాత దేవుడు ఒక ఆశీర్వాదం రావాలి. అంటే ఆశీర్వాదానికి ఎంత దూరం ఉన్నామంటే అసలు ఆ మార్గంలోనే ప్రయాణం చేయటంలో మనం ఆగిపోయినా, ఏం వెళ్తావు అంత దూరం, ఏం చేస్తావు అంత దూరం, ప్రార్థన ఎంతసేపు కూర్చుంటాంలే అలాగా అనే స్థితికి మనం వెళ్ళిపోయాం. కాబట్టి నేను అంటున్నాను, నువ్వు ప్రార్థనలో నువ్వు గంట ఉంటావో 2 గంటలు ఉంటావో తెల్లాలు ఉంటావో నాకు అనవసరం. ప్రార్థన అంటే దేవుడు నాతో కలిసి మాట్లాడాలి. ఒకసారి ఒక వ్యక్తి, ఒక సేవకుడితో ఒక మాట చెబుతున్నాడు. అంటున్నాడు, ఇదిగో ఇక్కడ నేను ప్రార్థన కూర్చుంటా, నేను ఆత్మనైనా పొందుకోవాలా లేదంటే నా ఎముకలన్నీ ఇక్కడ మిగలాలి. ఏంటండి ప్రార్థన అది? అయితే మనం ఏమంటాం, ఆమె చేస్తుంది కానీ ప్రార్థన, సరే మనం వెళ్దాం పద, ఆమెకంటే ఏం లేదు కూడా కూర్చుంది, మనం వెళ్దాం పద. ఎట్లాగున్నాం మనం అని? ఎక్కడైనా మనం ఆగుతామో కానీ చర్చిలో ప్రార్థన అయిపోయి ఆగే ప్రసక్తి లేదు. ఇదే మనకి అలవాటు అయిపోయింది. ఇంట్లో కూడా మనం ప్రార్థన చేయగానే ఆమెను అనగానే ఏం చేస్తాం? ఫస్ట్ అసలు ఆమెను అంటాను లేచేవాళ్ళు కొద్దిమంది. మీరు గమనించండి, చర్చిలో కూడా అందరు నుంచొని ప్రార్థన చేద్దాం అనగానే అప్పుడే మంచినీళ్ళకి వెళ్తా ఉంటారు. ఏమైంది ఎంతసేపు చేసింది? మొత్తం పోయినది మొత్తం. ఇప్పుడు బైబిల్లో సంఘంలో చివరి ఆశీర్వాదం తీసుకున్న దాకా నువ్వు ఎటు కదలద్దు. మాటలు మీకు అర్థమవుతున్నాయా? స్టార్టింగ్ ప్రార్థన దగ్గర నుంచి, ప్రారంభ ప్రార్థన దగ్గర నుంచి ముగింపు ఆశీర్వాదం తీసుకునే దాకా నువ్వు అటు ఇటు కదలటానికి వీలేదు. నువ్వు ఎక్కడికి వచ్చావంటే అత్యంత ప్రశస్తమైన స్థలంకి వచ్చావు. దేవుడు మాట్లాడే స్థలంకి వచ్చాక మనం వేరే దానికి ప్రియారిటీ ఇచ్చామంటే నువ్వు దేవుడిని తగ్గించావని. ఇక్కడికి వచ్చాక కుశల ప్రశ్నలు అడిగావంటే నువ్వు దేవుడిని పక్కన పెట్టావని. వాళ్ళు ఎలాగా ఉన్నారు, వీళ్ళు ఎలాగ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు అడుగుతా ఉన్నామంటే నువ్వు దేవుడిని ఎప్పుడో పక్కకి నెట్టేసావని. ఇక నేను ఎప్పుడు ఒప్పుదలకు రావాలి, ఎప్పుడు పశ్చాత్తాపడాలి, ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఎప్పుడు నేను దీవించబడాలి, ఎప్పుడు నేను ఆశీర్వదించబడాలి, ఎప్పుడు నేను దేవుని రాజ్యం చేరాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క రాజ్యము చేరటం అంటే అది కష్టమైనది. అయితే ఈ దేహము ఆ దేహంలోకి మారటం సులభమైన పని. ఇదేంటిది? వర్తమానం ఎప్పుడు జాగ్రత్తగా చదివితే మీకు సంగతి అర్థమవుతుంది. శరీరాల మార్పు చాలా సులభంగా జరిగే పని. దాని కొరకు నువ్వేం చేయక్కర్లా. అయితే శరీర మార్పు స్థితి వరకు రావటానికి నువ్వు కష్టపడాలి. అంతేనా? నువ్వు పరీక్ష హాల్లోకి వెళ్ళి పరీక్ష రాయటం ఈజీయే, మీకు అర్థమవుతుందో లేదో. ఆ పరీక్ష కొరకు సిద్ధపడటమే కష్టం. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళటం ఈజీయే, రాజ్యానికి వెళ్ళేలాగా సిద్ధపడటమే కష్టం. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే సిద్ధపాటులో మనం ఫెయిల్ అవుతాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా, మీకు అందరికి తెలిసిన అర్థం అవడం కోసం ఈ మాట చెప్తా ఉన్నా. చాలా మంది పిల్లలు 10th కానీ, ఇంటర్మీడియట్ కానీ, లేకపోతే బీటెక్ కానీ, లేదా పరీక్షలకు కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క కాలేజీలో టైం టేబుల్ ఇస్తారు. జ్ఞాపకం ఉందా మీకు? ఇంటికి రాగానే వాడు చదువుకునే టేబుల్ దగ్గర పైన కతికిస్తాడు, లేదా గోడ కతికిస్తాడు, కిటికీ కతికిస్తాడు, ఒక ప్యాడ్ కతికిస్తాడు. ఆ టైం టేబుల్ ఉంటుంది. కానీ ఆ టైం టేబుల్ ఎప్పుడైనా ఫాలో అవుతాడా? కోపడకండి. ఆ టైం టేబుల్ పెట్టుకొని మేము ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళు చేయొద్దండి. అదే సంగతి. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే ఇంట్లో ఎక్కడికున్నా వాక్యాలు పెట్టుకుంటాం, బైబిల్ పెట్టుకుంటాం, స్టేటస్లో దేవుడి బొమ్మ పెట్టుకుంటాం, డీపీలో దేవుడి బొమ్మ పెట్టుకుంటాం, మంచి మంచి వాక్యాలు పెట్టుకుంటాం. నా మట్టుకైతే బ్రతుకుడే సావైతే లాభాన్ని పెట్టుకుంటాం. చర్చికి రమ్మడు, అమ్మో ఎండ ఏం పోతా ఉంటాం. సావైతే భయం ఎందుకన్నావు అక్కడ?
అంటే పెట్టేది ఒకటి చేసేది ఒకటి, జీవించేదానికి దీనికి సరిపోటల్లా. నేను అంటున్నాను, క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాం మనం. ఈ రాత్రి యాకోబుని కనుక మనం చూస్తే క్రైస్తవుడు అని చెప్పుకోవడం కాదు, క్రైస్తవుడు ఎలాగ మారాలో యాకోబు మనం చూపిస్తున్నాడు. ఎట్లాగా అంటే కొట్టినా కూడా చూడండి, కొట్టినా తిట్టినా కూడా కదులుతున్నాడా? వినపడలా. ఇప్పుడు పాస్టర్ గారు ఏందయ్యా నువ్వు అంటే చాలు తెచ్చి మారిపోతుంది. అదేనా? ఏంటంటే చాలు వెళ్ళిపోవటం ఇంకోసారి పాస్టర్ అన్నా రాని ఇంకడికి. ఆయన ఎవడు అన్నవాడు, నన్ను ఆయన ఎవడు అంటాడు తెచ్చి సంఘం కప్పు ఇంకో సంఘంలో వెళ్ళిపోయేది ఇక్కడి నుంచి. ఏం భాష గారు ఈ భాష. ఇక్కడ దూత ఏం చేశాడు యాకోబుని? వినపడలేదమ్మ. కొడితే ఏమైంది? కాలు నరాలు తెగిపోయినాయి, కుంటుకుంటా పోయాడని బైబిల్ చెప్తున్నది. వదిలేడా? వినపడలా. వదిలేడా అంటున్నా. నువ్వు వాక్యము దొరికితే నువ్వు అలాగే ఉండాలి. దేవుడు దర్శించినప్పుడు నీవు అలాగే ఉండాలి. ఆయన కొట్టినా తిట్టినా ఏమనొచ్చి నువ్వే మా ప్రభువి. ఆ ముగ్గురు హెబ్రీ పిల్లలు ఏమంటున్నారు? ప్రభువా, రాజా, మండుచున్న ఈ వేడి మిగిలిన అగ్నిగుండంలోంచి మా దేవుడు తప్పించగల సమర్థుడు. ఆయన తప్పించకపోయినా ఆయనే మా దేవుడు. మేమైతే నీ బొమ్మకి మొక్కే ప్రసక్తే లేదు. నీకు అర్థమవుతుందో రాజా? మేము క్లియర్గానే ఉన్నాం, మా నిర్ణయాలు మార్చుకోము, ఎందుకంటే మేము క్రైస్తవులం. క్రైస్తవుడు ఎప్పుడు త్వరగా నిర్ణయాన్ని మార్చుకోడు, దేవుణ్ణి మార్చడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని మార్చడు, వాక్యానికి ఏదన్నా కలిపితే ఒప్పుకోడు. అటువంటి వాడిని క్రైస్తవుడు వాడిని. ఈరోజు అటువంటి క్రైస్తవాన్ని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. యథార్థమైన ప్రార్థనలో దేవుడు మనతో పాటు ఉండి, మనతో పాటు మాట్లాడి, మనతో పాటు నివాసం ఉండటానికి దేవుడు రెడీగానే ఉన్నాడు. అయితే మనం యథార్థంగా ప్రార్థన చేస్తామంటానికి రుజువు ఏంటంటే దూతలు మన పక్కన ఉండాలి. నువ్వు చేసే ప్రార్థనకి దూతలు మన పక్కన ఉండాలి. చాలాసార్లు జ్ఞాపకం చేస్తాం, మీరు తప్పుగా అనుకోకండి. చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు మళ్ళా అదే బయటకు వస్తున్న అర్థం ఏంటంటే లోపల సిద్ధపడలేదు. అంతేనా? సిద్ధపడలేదని. సిద్ధపడలేక ఎంతసేపు చేస్తా ప్రార్థన. ఈరోజు మన సమస్య ఏంటో తెలుసా? నేను పొడుగు ప్రార్థన చేయాలని మనం కోరుకుంటున్నాం. పొడుగు ప్రార్థన చేయొద్దండి. హృదయంలోంచి చేయండి. 2 ముక్కలే చేయండి. 2 ముక్కలు చాలు, అది నీ హృదయంలోంచి రావాలి. నువ్వు అందంగా పదాలు పేర్చక్కర్లా. నీ హృదయం నుంచి వచ్చే మాట నీ హృదయానికి నీకు వినిపిస్తే చాలు, మీకు ఎవరికి వినబక్కర్లేదు. ఎప్పుడైతే నువ్వు అటువంటి ప్రార్థన చేస్తావో నాకు నమ్మకం ఉన్నది, ఆ ప్రార్థనలో దేవుడు నిన్ను దర్శిస్తాడు. రెండోది, ప్రార్థన చేసేటప్పుడు వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసినా, కుటుంబ ప్రార్థనలో మీరు పేరు చేయడం ప్రారంభించారు, మీకు సంగతి జ్ఞాపకం చేస్తారు. సంఘ ప్రార్థన అయినప్పుడు కూడా మీకు సంగతి జ్ఞాపకం చేస్తారు. నువ్వు కళ్ళు మూసుకుంటే ప్రార్థనకి నిలబడినా, కూర్చున్నా, మోకాళ్ళ మీద ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్న ఒక మాట చెప్తా. నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు దేవుడు తప్ప ఇంకేం కనబడదు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్ప నీకు ఇంకేం కనబడదు. అప్పుడు నువ్వు దేవుడిని చూస్తా, నీకు తెలియదు ఏ పదం నువ్వు పలికేవో, కానీ లోపల నుంచి వచ్చే పదాన్ని దేవుడు బయటికి తీసుకురాగలడు. ఆ పదం ప్రజల్ని కదిలిస్తుంది, ఆ పదం హృదయాల్ని తాకుతుంది, అది నీ లోపల మార్పును తీసుకొస్తుంది. చూడండి, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసిన తర్వాత మనకు తెలియకుండా కళ్ళు తెరిస్తే కళ్ళంతా ఒక తడితో నిండిపోయి ఉంటుంది. కారణం ఏంటంటే దేవుడు అప్పటికే నీ ప్రార్థనలోకి వచ్చాడు. నాకు నువ్వు తెలియకుండా దేవుడిని సంధించిన సంగతి నీకు తెలిసినప్పుడు ఆ సంతోషం వేరండి, ఆ బలం వేరు. ఎందుకంటే నువ్వు నిజమైన ప్రార్థన చేస్తే నీలోంచి ఒక బలహీనత బయటికి పోవాలి. ఇప్పుడు యాకోబు నిజమైన ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనలో దూత కిందకి దిగి వచ్చాడు. యాకోబు బలహీనత తీసివేసేదాకా యాకోబు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే యాకోబు సంగతి తెలుసు, వచ్చిన వాడు మామూలుడు కాదు, వచ్చిన వాడు దేవుడి సంబంధి, ప్రార్థన చేయాలా, ఇతను విడిచిపెట్టకూడదు, ఈ అవకాశం వదులుకోకూడదు, ఇది పోతే మళ్ళా వస్తో రాదు తెలియదు, ఇప్పుడే నేను సమాధాన పడాలి. భర్తమయ్య ఎలా ప్రార్థన చేశాడు జ్ఞాపకం ఉన్నదా? మనం పాటలు పాడుతాం, దావీదు కుమారుడు నన్ను దాటిపోమాకాడు. నేనంటే నిజంగా ఆ పాట కానీ అర్థమైతే ఆ పాట పాడుతూ కళ్ళు తెరిచి ఉండలేమంటారు. దావీదు కుమారుడు నన్ను దాటిపోమాకాడు. ఎందుకనంటే ఆ బాధ, ఆ భర్తమయ్యకు ఒక సంగతి తెలుసు, ఇప్పుడు కానీ ఈయన దాటిపోతే మళ్ళా ఆయన నా జీవితంలోకి వస్తాడో రాడో తెలియదు. అది ప్రార్థన. ఇప్పుడు యాకోబు ప్రార్థన ఏంటి? ఇప్పుడు కానీ నేను వదిలేస్తే మళ్ళా నా జీవితంలో నేను బతుకుంటానో లేదో తెలియదు, మళ్ళీ నాకు దొరుకుతాడో లేదో తెలియదు, మళ్ళీ నాకు ఆశీర్వాదం వస్తాడో తెలియదు, కాబట్టి ఇప్పుడే నా జీవితం ఇక్కడే. అది ప్రార్థన. అటువంటి ప్రార్థన చూడండి, బైబిల్లో ఎబ్బేజు వంటి ప్రార్థన ఎక్కడా లేదు, యెహోషువ వంటి ప్రార్థన ఎక్కడా లేదంటారు. అవి నిజమే, ఎవరిని తక్కువ చేయటంలా. అయితే ఇక్కడ మీరు గమనిస్తే యాకోబు ప్రార్థన ఇది తనను తాను పూర్తిగా మార్చుకునే ప్రార్థన. వాళ్ళు గొప్ప ప్రార్థనలు, వాళ్ళు ఎవరు తక్కువ చేయటం. అయితే ఇక్కడ యాకోబు ప్రార్థన ఏంటి? ఒక మోసగాడిని దేవుడు దీవించాడు.
అంటే ఎంతగా అతను పెనుగులాడాడు, ఎంతగా బతిమలాడాడు, ఎంతగా తనను తాను తీసేసుకున్నాడు, పూర్తిగా సమాధాన పడేంత వరకు చేసిన ప్రార్థన నిజంగా గొప్ప ప్రార్థన కాదా? ఆ రాత్రి దేవుడు యాకోబుకి అవకాశం ఇచ్చాడు. నేను నమ్ముతున్నా ఈ రాత్రి మనకు కూడా అవకాశం ఇచ్చారండి. ఎందుకని అవకాశం ఇచ్చారంటే, యాకోబు జీవితాన్ని యాకోబు మోసగాడిగా ముగించడానికి దేవుడికి తెలుసు. నేను నమ్ముతున్నా అదే దేవుడు మనకు కూడా ఒక అవకాశం ఇచ్చాడు. ఎటువంటి అవకాశం అంటే, మనము కూడా మన జీవితాన్ని ఎలాగ ప్రారంభించినప్పటికీ మోసగాడిగా ముగించకూడదని దేవుడు ఆశ, దేవుడు ఒక ఆలోచన, ఆయన చిత్తం కూడా అదే కాబట్టి. ఈరోజు యాకోబుని కొట్టిన తర్వాత యాకోబు నడక మారిపోయింది. అంతకుముందు వరకు ఇంట్లో వాళ్ళకి అర్థం కావట్లేదు. నిన్న బాగా నడిచా కదా, ఇప్పుడేమైంది? రాత్రి నన్ను దేవుడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఒప్పుదలకు వచ్చా, చేసినవన్నీ గుర్తొచ్చినాయి, అందుకని దేవుడు నన్ను వచ్చాడు. అయినా యాకోబు తనను కొట్టిన దానికి బాధపట్టల్లా, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి సంతోషపడుతున్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో అయిన గాయాలు, దేవుడు మనల్ని తిట్టినా, గద్దించినా, హెచ్చరించినా అది పెద్ద సంగతులు కానే కాదండి, ఆయన దీవించినయే పెద్దవి. ఇవి చాలా చిన్నవి. దేవుడు మనల్ని వాస్తవంగా మనం చేసిన వాటికి ఎప్పుడో ఆయన మనకి మరణ శిక్ష ఇవ్వాలి. ఇప్పుడు కాదు, ఎప్పుడో వేయాలి. అయితే వాటిలోంచి దేవుడు తప్పించి చిన్న చిన్న వాటితో సరిపెడుతున్నాడు. అందుకే నేను ఒక మాట అంట, మన శరీరానికి గాయమైన, మనసుకి గాయమైన, ఆర్థికంగా ఇబ్బంది అయినా, కుటుంబంలో శోధన వచ్చిన, బాధ వచ్చిన, ఏమొచ్చినా నేను అంటాను అది ఒక హెచ్చరిక అంతే. అది నీవనైనా పక్కన పెట్టి కాస్తే మనకు హెచ్చరిక, మనం సరిచేయబట్టడానికి లేదా సాక్ష్యం పొందుకోవటానికి. ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఈ రెండు కాకుండా ఒక క్రైస్తవుడికి శ్రమ రాదు. వచ్చిందా అది సాక్ష్యమైన అయి ఉండాలా, లేదా మనం సరిచేయబట్టం దేవుడికి ఇష్టమై ఉండి సరి చేసుకోవడానికి ఇచ్చిన అవకాశం అని అయి ఉండాలి. ఏదో ఒకటి. నేనంటాను అది ఏదైనా కానీ, సమస్య వచ్చిందా అది పోవాలా, దేవుడు రావాలి. వచ్చిన సమస్య చూద్దామా, ఆ తర్వాత వచ్చి ఆశీర్వాదం చూద్దామా. ఇప్పుడు నన్ను కొడతాడే దేవుడు, నన్ను కొట్టాడని చెప్పి యాకోబు చూడటల్లా నన్ను దీవించాడు, నేను మా ఇంటికి సజావుగా పోగలుగుతాను. నడుచుకుంటూ పోయేదానికన్నా కుంటుకుంటాను పోతున్నాడు, కానీ సంతోషంగా కుటుంబాన్ని కలవగలదు. బైబిల్ యేసుక్రీస్తు చెప్పిన మాట ఒకటి మీకు జ్ఞాపకం చేస్తా. నా కన్ను చెడ్డదైతే, చెప్పండి, పరలోకం రాజ్యం పోవటానికి ఆ కన్నే అడ్డమైతే, కన్ను తీసేస్తే మిగతా అంతా పోతాను కదా అంటున్నాడు. అంటే ఒక భాగం పాడైపోయినా పర్వాలా, ఇబ్బంది అయినా పర్వాలా, శోధన అయినా పర్వాలా, కానీ ఆయన రాజ్యం పోగొట్టుకోవాలి. ప్రార్థనలో మనం ఏదైనా వదిలేయాలి అని దేవుడు కానీ చెప్తే అంటాను, ఎమ్మటే దాన్ని వదిలేయండి. అక్కడి దాన్ని వదిలేయండి. అది మంచిదైనా, ఇష్టమైనదైనా, విలువైనదైనా, గొప్పదైనా, నచ్చిందైనా, ప్రేమించిందైనా ఏదైనా ముందు దాన్ని పక్కన పడేది. ఎందుకంటే దేవుడికి నీ జీవితంలో అది ఇష్టం లేదు అంటే నువ్వు దానికి దూరం అయిపోయావు. ఇప్పుడు యాకోబు అంత సంపాదించాడు, దేవుడికి అది ఇష్టం లేదు. యాకోబు దేవుడికి ఇష్టం లేదు. ఆశీర్వాదం ఇవ్వటం దేవుడికి ఇష్టం. అవన్నీ పోయిన తర్వాత కానీ దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. ఈరోజు మనలకు కూడా దేవుడు ఒక్కడు అదే అడిగితే నేను అంటాను, రెడీ అయినా? శబ్దం ఎక్కడ రాలేదు? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఈరోజు మనమే యాకోబులాగా ప్రార్థన చేస్తే, మనమే ఆయనతో సమాధాన పడితే, ఆయన కొట్టని తిట్టని ఒకటి జ్ఞాపకం చేసుకోండి, దేవుడి దగ్గర సమాధాన పడటానికి నువ్వు సిద్ధపడితే దేవుడు నీకు మరణ శిక్ష. అది అల్టిమేట్. ఇంకా భూమి మీద అన్నిటికన్నా పెద్ద నేరానికి వేసే శిక్ష ఏంటి? మరణ శిక్ష. దేవుడి దగ్గరికి పోయిన ఆయన క్షమాపణ అడిగి ఆయనే పట్టుకొని ఏలాడితే వదలక విడవక ఎడతెగ్గని ప్రార్థిస్తే ఒకవేళ ఆయన ఉగ్రత తీసేస్తాడేమో, ఆయన కోపాన్ని మార్చుకుంటాడేమో, క్షమిస్తాడేమో, దీవిస్తాడేమో, మరణానికి పోవాల్సిన మనల్ని నిత్యరాజ్యం తీసుకుపోతాడేమో. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన అవకాశాన్ని ఏది మనం వదులుకోవద్దు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.